మరో గంటలో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్లోని పలు చోట్ల వాన పడుతోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామంతాపూర్లో దంచి కొట్టింది. పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, మహదూర్పురాలో పడింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. రైట్, ఇక మరికొద్ది గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ గ్రేసి, ప్రస్తుతం తెలంగాణలో ఋతుపవనాల ధోని అదేవిధంగా ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా మధ్యాహ్నం తర్వాత కొన్ని ఏరియాలలో వర్షం పడింది. 2 నుంచి 5 సెంటీమీటర్ల లోపల ఈ వర్షం పడినట్టుగా కూడా తెలిసింది. ఉప్పల్, కాప్రా, సికింద్రాబాద్, తార్నాక, బోడుప్పల్ ఈ ఏరియాలలో ప్రస్తుతం వర్షం కురిసింది. అయితే మరికొద్ది సేపట్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. కొన్ని చోట్ల 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా తక్కువ సమయంలోనే పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంకా ఈ ఒకవైపు ఋతుపవన ద్రోణి అదేవిధంగా ఆవర్తన ప్రభావం కొనసాగుతున్న సమయంలోనే ఈ నెల 13న పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఈ అల్పపీడనానికి సంబంధించి మరింత విశ్లేషణలు కొనసాగుతున్నాయని కూడా వాతావరణ కేంద్రం సమాచారం అందించింది. ప్రస్తుతానికైతే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు రాత్రి 10 గంటల వరకు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది. గ్రేసి. రైట్ విశాల్, థ్యాంక్ యూ.